పతిదేవుడు పని మనిషి. ఈ కథను రచించిన వారు శ్రీ పోలాప్రగడ సత్యనారాయణమూర్తి గారు. ఈ కథ 1977లో విజయలో ప్రచురితమైంది. ఉపక్రమణిక. ఆమె సీత కానిండి, సావిత్రి కానిండి, అరుంధతో, అనసూయో ఎవరైనా కానిండి, వాణి, రాణి, వీణ, విద్య అయినా పర్వాలేదు, ఎవరైనా ఆమె ఒక మధ్యతరగతి మహిళామణి. పతి తోడిదే లోకం ఆమెకి. ఆయనంటే అంతులేని గౌరవం, విపరీతమైన అనురాగమును. ఇంతెందుకు, ఆయన సాక్షాత్తు తన పాలిటి భగవంతుడు, ప్రత్యక్ష దైవం, ప్రణయమూర్తి, పతిదేవుడు. అవునండి, అలాంటి పతిదేవుడికి పేస్టు బ్రష్లు అందిస్తూ మేలుకొలుపులు పాడడం, శుచి రుచి, వేడి వెచ్చన ఉన్న కాఫీని కావలసినన్ని పర్యాయాలు సరఫరా చేయడం దగ్గర నుంచి సమస్త రాజోపచారాలు సాగిస్తూ హితవైన భోజనం, ఇంపైన తాంబూలం అందించి సకాలానికి ఆఫీసుకు సాగనంపే కార్యక్రమంలో కళ్లతో వీధి మలుపు తిరిగేదాకా వీధిగేటును పట్టుకుని ఆ మట్టునే నిలబడిపోవడం వరకు ఎన్ని రకాల సేవలు చేయాలి చెప్పండి. మరి ఈ సేవలన్నీ నేటి ప్రసార విశేషాలతో ప్రారంభమయ్యి ఉదయ ప్రసారం సమాప్తం అయ్యేలోగా ఒక్క చేతి మీదుగా జరగాలంటే మాటలా? ఎన్ని చిల్లర పనులు అడ్డొస్తాయి ఈ సేవలకి. అందువల్ల ఆ చిల్లర పనులు చేసిపెట్టి తనకి పతి సేవ చేసుకునే అవకాశం ఇచ్చే ఏ అసిస్టెంటో, సర్వెంటో, సాధారణంగా దాసీ మనిషి రూపంలో పని మనిషి అనబడే ఒక పార్ట్ టైం వర్కరో విధిగా అవసరం మధ్యతరగతి మహిళామణికి. అందువల్ల ప్రతి ఇల్లాలికి ఇంట్లో 2 ముఖ్యమైన సాల్తీలు దఖలపడతాయన్నమాట. 1, తను సేవలు చెయ్యవలసిన మగదేవుడు. 2, తనకి సాయం చేసి పెట్టే ఆడపని మనిషి. వీళ్లల్లో ఒకరు తనకి బాసు, రెండో వాళ్ళు సబార్డినేట్. తనేమో వీళ్ళిద్దరి మధ్య లైజన్ ఆఫీసర్గా పనిచేసే సూపరింటెండెంట్. మన కథలో అలాంటి సూపరింటెండెంట్ పేరు సుబ్బాయమ్మ, బాస్ పేరు రామారావు అనుకుందాం. సబార్డినేట్ని సింహాచలం అంటే సరిపోతుంది. ఆ రోజు కూడా రోజులాగే సుబ్బాయమ్మ పాలవాడి సుప్రభాతం విని పాల్కడెల్లాటి పక్క మీద మేల్కొంది. పక్కనే నిద్రపోతున్న పతిదేవుడి పవిత్ర హస్తాల్ని సుతారంగా తప్పించి నవ్వుకుంది. తర్వాత రూలు ప్రకారం నమస్కరించవలసింది పతి చరణాలకే. కానీ జీవితాన్ని మరీ తెలుగు సినిమా చెయ్యడం ఇష్టం లేకో ఏమో చరణాల చేదస్తాలకి పోకుండా మెళ్ళో ఉన్న మంగళసూత్రాల్ని కళ్ళకద్దుకోవడంతో సరిపెట్టుకుంది. వీధిలోంచి రెండమ్మగారు, ఎండెక్కిపోతోంది అని పాలవాడి కేక. ఏమిటా కేకలు? అరవకు, అవతల అయ్యగారు నిద్రపోతున్నారు అంటూ బుస కొట్టినట్టు శబ్దం లేకుండా గట్టిగా మందలించి పంపించింది సుబ్బాయమ్మ. పాలగిన్నెతో ఇటు తిరిగిందో లేదో వెనక నుంచి, అమ్మగారు సీపురు ఎక్కడెట్టారండి అంటూ సింహాచలం రంకె. సుబ్బాయమ్మ గుండె ఆగినట్టయింది. ఆ రంకెలేమిటే, అవతల అయ్యగారు అంటూ మళ్ళీ బుస కొట్టేదే సుబ్బాయమ్మ. కానీ అలా చెయ్యలేదు. అంటే ఆమె కేకలు ఇష్టం లేదని, రంకెలు ఇష్టమనే అర్థం కాదు. దాని అర్థం ఏమిటంటే పాలవాడికి పని మనిషికి ఉన్న తేడాని ఆమె గ్రహించిందన్నమాట. పాలవాళ్ళు కో అంటే 1,000,000 మంది, వీడు కాకపోతే మరుహడు. అందువల్ల తిట్టినా పడతాడు, చేయన్నా ఊరుకుంటాడు. ఊరుకోడు, పాలకేంద్రం ఉండనే ఉంది. కానీ పని మనిషి అలా కాదే. లోకంలో పంచదారైనా దొరుకుతోంది కానీ పని మనిషి దొరకడం లేదు. వలేసి పట్టగా చివరికి సింహాచలం దొరికింది. దీన్నే ఎలాగో కబుర్లు చెప్పి కాఫీ ఇచ్చి మంచి చేసుకుని రోజుల్ని నెట్టుకుంటూ వస్తోంది తను. దీని మీద ఇప్పుడు గయ్యమంటూ లేస్తే ఎలా? 1 అంటే 10 అంటుంది ఇది. మరీ కోపం వస్తే నాకిప్పుడు ఒంట్లో బాగోలేదంటూ నుంచున్న పళాన వెళ్ళిపోతుంది. వెళ్తే ఇంకేముంది, ఇంటెడు చాకిరీ ప్లస్ దాసీ పని మొత్తం మోపెడై తన తలకి చుట్టుకుంటుంది. మరీ చిరాకేస్తే పూర్తిగా పనిలోంచి మానేసినా మానేయొచ్చు. మానేస్తే ఇంకేమైనా ఉందా? అమ్మో, ఇదంతా క్షణంలో ఆలోచించగలిగింది కనుకే సాధ్యమైనంత ప్రసన్నతని ముఖంలో తెచ్చుకుంటూ సౌమ్యంగా అడిగింది సుబ్బాయమ్మ. పెరట్లో లేదా అని. ఉంటే ఎందుకు అడుగుతానండి, ఎతికి ఇక్కడ అడేయండి, వచ్చి కస ఊడుస్తా అంటూ దబీమని గేటు తీసుకుని పక్కింటికెళ్ళిపోయింది సింహాచలం. చీపురు కోసం సుబ్బాయమ్మ పెరడంతా వెతికింది. అరుగు కింద చూసింది. తలుపు వెనకాల తడిమింది.
నీళ్ల గదిలో గాలిస్తుండగా జ్ఞాపకం వచ్చింది స్టవ్ మీద పాలు పెట్టి వచ్చాననే సంగతి. అయితే సాధారణంగా పాలు మరుగుతాయి కానీ పొంగవు. ఎప్పుడైనా పాలవాడు పొరపాటున 2 గ్లాసులు బదులు 1 గ్లాసు నీళ్లు కలిపినప్పుడు తప్ప. ఏమో కర్మకాలి ఆ పొరపాటు ఇవాళ జరిగిందేమో. మెళక వచ్చి రాక మత్తుగా బద్ధకంగా ఆ మటునే పడుకున్న రామారావుకి చిత్రమైన కళ అని తెలిసిపోతున్న కళ. భలేగా ఉంది ఆ అమ్మాయి. ఆ నవ్వు ఎంతో కవ్విస్తోంది. నవ్వుతున్న కళ్ళు, మత్తెక్కిస్తున్న నవ్వు, ఒకటే నవ్వు. ఏమండి, పాలు పొంగుతాయేమో, కాస్త స్టవ్ దగ్గర నిలబడండి. అది కేక కాదు, అరుపు కాదు, రంకే కాదు. కళ్ళలోకంలోనే కాదు, ముల్లోకాల్లోనూ ఎక్కడున్నా సరే రామారావు చెవుల్లోకి ఖచ్చితంగా వచ్చి గింగురుమంటూ మారుమోగిపోయే సుగ్రీవాజ్ఞ అది. ఒక్క ఉదుటిన మంచమించి ఉరికాడు రామారావు. రెండో ఉదుటికి స్టవ్ పక్క నిలబడ్డాడు. క్షణం క్రితం మత్తెక్కిస్తున్న అమ్మాయి దగ్గర, క్షణంలో మండిపోతున్న స్టవ్ ఎదురుగా. ఏం జీవితం పోనిద్దు అంటూ విరక్తిగా నిట్టూర్చాడు రామారావు. పాలు మరిగాయి, స్టవ్ కట్టయ్యనా? దూరం ఊరికి ట్రంకాలు బుక్ చేసి ఫోన్లో మూతి పెట్టి అరిచినట్లు అరిచాడు రామారావు. బాబాబు, మీకు పుణ్యం ఉంటుంది. గ్లాసుడు నీళ్లు స్టవ్ మీద వెచ్చపెట్టి డికాషన్ని తీయండి. వస్తున్నా. బస్సులోంచి కండక్టర్ తోసేస్తుంటే ఒక్క సీటుంటే చూడు అని కాళ్ళ వేళ పడే ప్రయాణికుడి దైన్యం ధ్వనించింది సుబ్బయ్యమ్మ గొంతులో. తానక్కడ ఏం రాజకార్యం వెలగబెడుతున్నట్టు భలే చిరాకేసింది రామారావుకి. అన్నట్టు గ్లాసుడు కాదు, ఇంకో 1/2 గ్లాసుడు ఎక్కువ తీయండి డికాషను. లేకపోతే తర్వాత మళ్ళీ సింహాచలం కోసం ఇంకో మాటు స్టవ్ అంటించాలి. ఈ మాట గొంతులో బతిమాలడం లేదు, ఒక రకమైన బెదిరించడం ఉంది. కోపం వచ్చి రామారావు మరో చెంచాడు కాఫీ పొడి ఎక్కువ వేశాడు నీళ్లలో. ఇంతలో పెరట్లోంచి మాటలు వినిపించసాగాయి. ఇదిగో చీపురు, గబగబా కసువు ఉడ్చేసి గుమ్మాలు కడిగేయి. ఈలోగా కాఫీ రెడీ చేసి ఇస్తాను. తర్వాత అంట్లు తోముదు గాని. సుబ్బయ్యమ్మ గొంతు పురమాయిస్తున్నట్టు లేదు. దయ ఉంచి ఈ విధంగా చేయగోరుతాను అని అర్జీ పెట్టుకుంటున్నట్టుంది. నేనొచ్చే తలకి బాల్చీల్లో నీళ్లు బారుగా వంపేస్తున్నారేటి? నిన్న సాయంత్రం కొట్టెళ్ళిన నీళ్లు ఒక్క సుక్క కూడా ఉండవే? సింహాచలం చిరాకు పడింది. పొద్దుట పనిలోకి వచ్చేటప్పటికి బాల్చీలు పూర్తిగా ఖాళీగా ఉంటే సింహాచలానికి నచ్చదు. భలే కోపం వస్తుంది. ఆ రోజల్లా రుసరుసలే, పలకరించడానికి వీల్లేదు. అగ్గి మీద గుగ్గిలంలా ఉంటుంది. సుబ్బయ్యమ్మ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వణికిపోతుంది అలాటప్పుడు. ఆ రోజు స్టీలు మరచెంబుకి సొట్టలు పడవచ్చు, ఏ పింగాణి కప్పు తను చాలించవచ్చు, నీళ్ల పంపుకి ఉన్న వాషర్ పోవచ్చు, ఏ ప్రమాదమైనా జరగచ్చు. ఇలాంటి ప్రమాదం ఏం జరగకుండా రోజు ముందుగా లేస్తూనే సుబ్బయ్యమ్మ జాగ్రత్త పడుతుంది. సింహాచలం రాకముందే బాల్చీల్లో నీళ్లు ఉన్నాయో లేవో చూసుకుంటుంది. అవసరమైతే రామారావుని లేపి 3 బాల్చీల్లోనూ 3 సగాలకైనా నీళ్లు కొట్టించి రెడీగా ఉంచుతుంది. ఇవాళ చీపురు వెతకడం హడావిడిలో చూసుకోలేదు తను. అందువల్లే కొంప మునిగింది. ఎలాగా? ఏమిటి చెయ్యడం? ఇప్పుడు తనో తన పతిదేవుడో ఎవరో ఒకరు 1-2 బాల్చీల్లో నీళ్లు కొట్టి సింహాచలం కోపాన్ని చిరాకుని తగ్గించొచ్చు. కానీ అలా చేస్తే మరీ దానికి భయపడిపోయినట్టు కనిపించేస్తుంది. అది రాకుండానే తన పని పూర్తి చేసేస్తే అది వేరే విషయం. తను పడిన ఈ కంగారుని ఏమీ ముఖంలో కనిపించనీయకుండా నవ్వుతూ, ఏమే ఇవాళ పొద్దెక్కి వచ్చావు? రాత్రి సినిమాకి గాని వెళ్ళావేమిటి? ఇద్దరూ కలిసే వెళ్ళారా? అదే అప్పన్నా నువ్వును అంటూ యోగక్షేమాలు అడిగింది సుబ్బయ్యమ్మ. నీళ్లు కొడుతున్న సింహాచలం చర్రుమంటూ లేచింది. రోజు సినిమాలకు వెళ్ళడానికి మేమేమైనా డబ్బున్నోళ్ళమేటండి అంటూ పని మనిషి ప్రాపకం కోసం భార్య ఆ వరసని పాకులాడడం చూడలేకపోయాడు రామారావు. వంటింట్లోంచి అరిచాడు, ముచ్చట్లు చాలుగాని పేస్టు బ్రష్ తెచ్చిపెట్టు అంటూ. చెప్పొద్దు, సుబ్బయ్యమ్మకి భర్త మీద భలే కోపం వచ్చింది. అక్కడే గూట్లో ఉన్నాయి, తీసుకోండి అంది విసురుగా. సింహాచలానికి కోపం వచ్చినట్టుంది. ముఖం చిట్లిస్తూ ఓ చేయితో బకెట్టు, మరో చేతితో చీపురు పుచ్చుకొని వీధి గుమ్మాలు కడగడానికి బయలుదేరింది మౌనంగా. అంట్ల గిన్నెలు పెరట్లో వేస్తున్నంతసేపు ఆలోచిస్తూనే ఉంది సుబ్బయ్యమ్మ. పరిస్థితి సర్దుబాటు చేయడం ఎలాగా అని చేతులు కడుక్కుంటుండగా ఓ మార్గం దొరికింది. సింహాచలం గుమ్మాలు కడిగేసి కళ్ళాపు జల్లేసి నువ్వొచ్చేయి, ముగ్గు నేను పెడతాలే అంది. ఇన్ని చెయ్యగా లేంది ముగ్గెట్టడం కట్టం ఏంటండి? మీరెందుకు?
నేనే ఎడతాలేండి. అమ్మా, ఎంత గడుస్తుందని సింహాచలం అవకాశం ఇవ్వడం లేదు, కాస్త కూడా చోటెట్టడం లేదు. చూడు. అది కాదే, ఈలోగా నువ్వు ముఖం కడుక్కుంటే కాఫీ ఇద్దామని. సుబ్బయ్యమ్మ మొహం చూసేసరికి సింహాచలానికి నమ్మకం కుదిరింది. ఇవేవీ తన్ని ఉబ్బించడానికి అంటున్న మాటలు కాదని, నిజంగానే ముగ్గు పెట్టడానికి సుబ్బయ్యమ్మ ముచ్చట పడుతోందని నమ్మకం కలిగింది. అందుకే పట్టుదల తగ్గించి, అయితే సరే, కుసింత పౌడర్ చేతిలో వేయండి మరి అంది సింహాచలం. హమ్మయ్య, దీన్ని పల్టీ కొట్టించాం, లేకపోతే దీని తెలివితేటలు తన ముందా? గర్వంగా సకిలించినట్లు గొంతు ఒకమారు సరిచేసుకుంది సుబ్బయ్యమ్మ. కాఫీ నేను తాగేస్తున్నాను, మిగిలింది గిన్నెలో మూతెడుతున్నా మరి. కోపం బాగా వచ్చినట్టుంది రామారావుకి, అందుకే గొంతులో ఆ సౌమ్యం. గిన్నెలో ఉంటే చల్లారిపోదు, అసలే సింహాచలానికి కాఫీ బాగా వేడిగా ఉండాలి కంగారుగా అరిచింది సుబ్బయ్యమ్మ. గిన్నెలు వద్దు, మిగిలిన కాఫీ ఫ్లాస్క్లో పోసి మూతెట్టండి అంటూ టూత్ పౌడర్ కోసం జాపిన సింహాచలం చెయ్యి ఆమట్టునే ఉంది. ఆ సంగతి జ్ఞాపకం వచ్చి ముగ్గు పెట్టడం మధ్యలో ఆపి గబగబా వచ్చింది సుబ్బయ్యమ్మ. పౌడర్ ఎందుకులే, పేస్ట్ వేలికి రాస్తాను, పళ్ళు తోముకో అంది. సుబ్బయ్యమ్మ పెడుతున్న ముగ్గులు చూస్తూ అటు ఇటు పచార్లు చేస్తూ, అమ్మగారు మా బాగా ఎడతారండి ముగ్గులు అంటూ మధ్య మధ్య మెచ్చుకుంటూ పళ్ళు తోముకుంటోంది సింహాచలం. కోపం రుసరుసలు పోయి సింహాచలం కబుర్లు చెబుతూ సరదాగా ఉండడంతో కొండంత బరువేదో గుండెల మించి దిగినట్లు హమ్మయ్య అంటూ బెంగ తగ్గి హాయిగా ఉంది సుబ్బయ్యమ్మ. తర్వాత సింహాచలం సుబ్బయ్యమ్మ కబుర్లు చెప్పుకుంటూ ముఖాలు కడుక్కున్నారు, నవ్వుకుంటూ కాఫీలు తాగారు. సింహాచలం చిన్న పీట చెక్క వేసుకుని అంట్ల గిన్నెల దగ్గర కూర్చుంటే సుబ్బయ్యమ్మ అటూ ఇటూ తిరుగుతూ సింహాచలానికి కావలసినవి అందిస్తోంది. ఇత్తడి గిన్నెలకి చింతపండు పట్టుకెళ్ళిచ్చింది, జిడ్డు పోవడానికి మెత్తటి రంపం పొట్టు అందించింది, స్టీల్ సామాన్లకని గీతలు పడిన తెల్లపొడం ఇచ్చింది. ఇద్దరూ ఎంతో సయోధ్యగా కష్టం సుఖం చెప్పుకుంటూ చెరో పని చేసుకుంటున్నారు. అమ్మగారు, కాఫీ కూడా జాడించేను, ఆరేసుకోండి. అలాగే, కడిగేసిన గిన్నెలు ఇలా అయ్యి మంచినీళ్ళెట్టి తొలుచుకుంటా. ఈ గిన్నె మాడిపోయింది, నీళ్ళోసి నానబెడుతున్నా, సాయంత్రం వచ్చి తోముతా. సర్లే, నాకిప్పుడు ఆ గిన్నె అవసరం లేదు. ఆ బాల్చి ఇలా ఇవ్వండమ్మగారు. ఉండు, ఇది ఖాళీది, నీళ్లు కొట్టిస్తా. ఇలా ముచ్చట్లాడుకుంటూ మురిపాలు పోతూ ఇంటికైన ఇల్లాలు, జీతానికి కుదిరిన పని మనిషి గంటల్ని నిమిషాలుగా గడిపేస్తుంటే హాల్లోనే అటూ ఇటూ పచార్లు చెయ్యసాగాడు రామారావు. గెడ్డం గీసుకోవాలి, వేణీళ్లు పట్రా పెరట్లోకి వినిపించేలాగా కిటికీలోంచి అరిచాడు. చెయ్యి ఉరికే లేదు, ఇవాల్టికి చన్నీళ్లతో కానియండని సుబ్బయ్యమ్మ జవాబు. చెయ్యి ఉరికే లేకపోవడానికి ఏం చేస్తోందక్కడా అని ఏక విసుక్కోవడమే కాని భార్య ఎంత హడావిడిలో ఉందో రామారావు గ్రహిస్తేగా. సింహాచలం కడిగి ఇచ్చిన గిన్నెలు తొలుచుకోవడం, ఉతికి ఇచ్చిన బట్టలు ఆరేసుకోవడం, ఉడకేసుకోవడానికి లేవంటే సోలెడు బియ్యం కొలిచి కొంగులో పొయ్యడం, తల రుద్దుకోవడానికి కావాలంటే కుంకుడుకాయలు పొట్లం కట్టి ఇవ్వడం, ఈ పనుల్లో క్షణం తీరిక లేకుండా తిరుగుతోంది సుబ్బయ్యమ్మ. గెడ్డం గీసుకోవడం పూర్తి చేసి లేస్తున్న రామారావుకి గదిలోకి తటిల్లతలా ఇట్టే వచ్చి అట్టే పోతున్న ఇల్లాలు కనిపించింది. ఆ సెంటెడ్ హెయిర్ ఆయిల్ ఎక్కడికి ఆశ్చర్యంగా అడిగాడు రామారావు. కొంచెం కొబ్బరి నూనె చుక్క ఉంటే చేతిలో వెయ్యమంది సింహాచలం. మనం వాడేది ఈ నూనె కదా. సీసాతో వెళ్ళిపోయిన భార్య దిక్కే చూస్తూ ఉండిపోయాడు రామారావు. తెరిచిన నోరు ముయ్యడమే మరిచిపోయాడు. సింహాచలం గేటు తెరిచి వెళ్ళిపోయిన చప్పుడు విని హమ్మయ్య అని స్థిమితంగా శ్వాస వదిలి భార్య దగ్గరికి వచ్చాడు. సుబ్బయ్యమ్మ ఇసుక పీచు వేసి జబ్బలు ఊడిపోయేలాగా ఓ గిన్నె తోముకుంటోంది. ఆమె అవస్థ చూసేసరికి రామారావు కళ్ళనీళ్లు తిరిగాయి, కోపం కూడా వచ్చింది. నువ్వు తోముకుంటున్నావే అన్నాడు. అడుగు బాగా మాడిందిలేండి, మధ్యాహ్నం వచ్చి అదే తోముతుందిగా. కాదు, నాకిప్పుడు ఈ గిన్నె అవసరం. మీకు ఆఫీస్ టైంకి అన్నం వండి పెట్టొద్దు. ఇంకేం వండుతావు? 9 అయింది. బజార్లో ఏ టిఫినో తినేసి వెళ్ళిపోతాలే. సుబ్బయ్యమ్మ కన్నీళ్లతో భర్త కేసు చూసింది. ఏమిటిది, ఒక్కొక్కప్పుడు వండలేకపోతావు, ఆ మాత్రానికే. మీకు స్నానానికి వేడినీళ్లు కూడా కాచలేదు. పర్వాలేదు అన్నట్టు ఆ ప్యాంటు షర్టు ఇస్త్రీ చెయ్యమన్నారు కదూ, సాయంత్రం చెయ్యి, ఈ పూటకి పాతవే వేసుకెళ్తానులే. నిజంగా ఈయన దేవుడు అని మనసులో నమస్కరించుకుంది సుబ్బయ్యమ్మ. బట్టలు వేసుకుని రామారావు బయలుదేరబోతుండగా సింహాచలం మళ్ళీ గేటు తీసుకుని వచ్చి నేరుగా పెరట్లోకి వెళ్ళింది. లేదంటే కాదు, చూడండి,
చాలా అవసరం. మళ్ళీ నేను ఈ 2 రూపాయల కోసం మా చెల్లెలు గారి ఊరు నడిసెళ్ళి రావాలి. ఇయాల రేపు పని మానేసి ఊరెళ్ళాననుకోండి. సింహాచలాన్ని ఆ తర్వాత మాటలు మాట్లాడనీయలేదు సుబ్బాయమ్మ. మీకు పుణ్యం ఉంటుంది, ఇవ్వండి, మళ్ళీ అది పని మానేసిందంటే అంటూ రామారావు జేబులో నెలాఖరికని దాచుకున్న, ముఖ్యంగా ఆ పూట టిఫిన్ కని జేబులో వేసుకున్న ఆ 2 రూపాయలు పట్టుకుపోయింది. నీరసంగా నే వెళ్తున్నా, గేటు వేసుకో అన్న రామారావు కేకకి వెళ్ళండి, నేను వేస్తాలండి గేటు అన్న సుబ్బాయమ్మ జవాబు పెరట్లోంచి వినిపించింది. నిజానికి ఆయన దేవుడు ఎన్ని లోటుపాట్లనైనా నవ్వుతూ క్షమిస్తాడు. పతిదేవుళ్ళు పగలంతా ఎక్కడ ఊరేగినా సాయంత్రానికి దేవాలయానికి చేరుకుంటారు. కానీ పని మనుషులు అలా కాదే. వాళ్ళ కోపం వస్తే హమ్మో ఇంకేమైనా ఉందా? గుండెల మీద చేతులేసుకుని ఉలిక్కి పడింది సుబ్బాయమ్మ. కథ సమాప్తం.